వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి, అలానే ఏదైతే రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బూడి ముత్యాల నాయుడు గారు కుమార్తె అనురాధ గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఏంటి మేడం, రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి, ఎలా ఉండబోతున్నాయి ఎన్నికల్లో? వైసీపీ అట్లానే ఓడిపోతుందని తెలిసి వైసీపీకి సంబంధించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే బయటకు వచ్చేస్తున్నారు, జగన్ గారిని కాదని. ఈసారి తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెప్తున్నారు. మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. తెలుగుదేశం జనసేన కూటమి అన్నారు కదా, ఎందుకు కూటమి అయ్యారు? ఓడిపోతారనే భయంతోనే కూటమి అయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసమే ఈ పొత్తు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారి నోటుతోని గతం 2014 ఎలక్షన్లో ఏదైతే పొత్తుగా ఉన్నారో 2019 ఎలక్షన్లో ఆ రోజు రాష్ట్ర భవిష్యత్తు అవసరం లేదా, అందుకే విడిపోయారా? మళ్ళీ ఈరోజు 2024 ఎలక్షన్కి వచ్చేసరికి జగనన్న పరిపాలన ఎంత బాగుందో అందరూ కూడా అనుభవించే తీరులోనే కనిపిస్తుంది. వాళ్ళు ఎదుర్కొనే శక్తి లేక, జగనన్నని సింగిల్గా ఎదుర్కొనే శక్తి లేక వాళ్ళిద్దరూ కలిసారన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఇద్దరం కలిసి, అంటే వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయకుండా ఉండడానికి ఈ పొత్తుని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది కదా. పరిపాలనలో ఆనందంగా లేరు, లేకపోతే ఇది బాగోలేదని ఈ కారణంగానే ఏది కారణం చూపించలేకపోతున్నారు వాళ్ళు. ఈ సైకో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడని చెప్పైతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు గులుగు వింద గింజ ఉంది తెలుసు కదా మీకు, దాని వెనకాతల మచ్చ ఉంటుంది. ఎవరు సైకో అనేది గతంలో ప్రజలందరూ చూశారు కాబట్టి, ఎవరు స్వార్థం కోసం వాళ్ళు పనిచేసుకున్నారు కాబట్టి, కులాలకి అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకి సంబంధం లేకుండా ఎవరు ఏ పార్టీకి ఓటేశారో కూడా చూడకుండా అభివృద్ధి సంక్షేమాన్ని ఈ రాష్ట్రంకి అందించిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగనన్న. ఆ గులువింద గింజ టైప్ కాబట్టి వాళ్ళ వెనకాతలో ఉన్నది వాళ్ళకి కనిపించదు. ఎదుటి వాళ్ళు వేనైతే చూపిస్తారు, ముందు వాళ్ళని ఒక వేలు పెట్టి చూపించే ముందు 3 వేలు వాళ్ళ వైపు చూపిస్తాయి అనే సంగతి వాళ్ళు గ్రహిస్తే బాగుంటుంది ఇప్పటికైనా సరే. అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మీరు ఉన్నారు. ఎట్లా ఉంది అనకాపల్లిలో వాతావరణం? అనకాపల్లి జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభంజనం ఉందా, లేదంటే టీడీపీ జనసేన ఉందంటే ఏం చెప్తారు? బాగుంది. ఎందుకంటే జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధియే జగనన్న పార్టీని, వైఎస్ఆర్ పార్టీని కానీ అక్కడ అభ్యర్థిని కానీ గెలిపిస్తాయి. అంటే అనకాపల్లిలో ఏదైతే సంబంధించి ఐటీ మినిస్టర్గా ఉన్నారో గుడివాడ అమర్నాథ్కి కూడా అనకాపల్లి నియోజకవర్గంలో టికెట్ ఇవ్వలేదు, వేరే వాళ్ళు కొత్త వారికి ఇచ్చారు. ఎందుకు అంటే అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్పై అంత వ్యతిరేకత ఉందా? ఇప్పుడు టికెట్ మారుస్తున్నారు అంటే కారణం వ్యతిరేకం ఒకటే అవ్వదు. కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఇంట్రడ్యూస్ చేసి అక్కడ వారికి కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అక్కడ మార్పు చేశారే తప్పితే ఇవన్నీ అపోజ్ చేసి అయితే కాదు. అంటే మీ ఫాదర్కి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే మీ ఫాదర్ని కూడా చేంజ్ చేస్తారా, లేదంటే అసలు టికెట్ నిరాకరించే పరిస్థితి ఉందా? ఎందుకంటే 3వ లిస్ట్ రాలేదు, మీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కూడా ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు కాబట్టి. ఇప్పుడు లిస్టులో పేరు రాలేదు అంటే నిరాకరిస్తున్నారని అర్థం కాదు. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే, మీరు మా కాన్స్టిట్యూన్సీ గురించి అడిగే ముందు ఒక్కసారి మా కాన్స్టిట్యూన్సీలో అడుగుపెట్టి చూడండి. ముందు గతంలో ఎలాగుండేది, కొన్ని సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈరోజు చూస్తే మాడుగుల కోట పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగరేసిన వ్యక్తి మా నాన్నగారు. 2014లో ఏదైతే మెజారిటీ వచ్చిందో ఇంటూ 4 టైమ్స్ మెజారిటీని 2019లో ఇచ్చి మా నాన్నగారికి గెలిపించారు. ఏదైతే ఆయన నిబద్ధతతో పనిచేస్తున్నారో, ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఏదైతే అందరికీ కూడా అందుబాటులో వార్డు మెంబర్ స్థాయిలో ఏదైతే ఆ ఇంటి ముందు వేసుకొని కూర్చున్నారో, ఈరోజు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత కూడా అదే వేప చెట్టు కింద కూర్చొని ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని మంత్రి అయిన తర్వాత కూడా అలాగే పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా నాన్నగారికి టికెట్ వస్తుంది, మీరేమీ సందేహం ఇవ్వవసరం లేదు. ఇంకా అంత మెజార్టీని కూడా ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి కూడా మా నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. జనసేన, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు ఎగ్జిట్ చెప్పేస్తున్నారు. ఈసారి మాత్రం వాళ్ళకి అవకాశం ఇస్తారని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పుకోవడానికి ఏముంది, ఏదైనా చెప్పుకుంటారు. ఎగ్జాంపుల్, మొన్న లాస్ట్ టైం మంగళగిరిలో పోటీ చేశారు ఒక ముఖ్యమంత్రి కొడుకు. మరి ఎందుకు గెలలేకపోయారు? ఏం చేయలేదని చేశారని చెప్పుకునేవారు కదా. ఈలే కానీ నిజంగా అభివృద్ధి చేసి ఉండుంటే, చేస్తారని నమ్ముంటే 2019లో ఆయన కొడుకుని ఎందుకు ఓడించారు? అది చెప్పండి. వైసీపీ అధికారులు వాళ్ళకి నమ్మకం లేక కలిశారు. కలిసి ఏదో సాధిద్దామని అనుకుంటున్నారు, కానీ ఒరిగేది ఏమీ ఉండదని రేపు 24 ఎలక్షన్లోనే తెలుస్తుంది వాళ్ళకి.